స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం 21st జనవరి ఈవినింగ్ షిఫ్ట్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేద్దాం. దాంట్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ద పాజిటివ్ ఇంటీజర్ n ఫర్ విచ్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆర్ టూ ఈ కన్సిక్యూటివ్ ఈవెన్ ఇంటీజర్స్ అంటాడు. అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ కి రూట్స్ రెండు కన్సిక్యూటివ్ ఈవెన్ ఇంటీజర్స్ అయితే n వాల్యూ ఎంత, అది కూడా పాజిటివ్ ఇంటీజర్ తీసుకోవాలి. రైట్? సో క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు సొల్యూషన్ చేసేద్దాం, ఈజీగానే వచ్చేస్తుంది. చూద్దాం ఎలా చేయాలో. సో ఫస్ట్ ఇక్కడ మనం టర్మ్స్ ని అబ్జర్వ్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ లా ఉంది. ప్రతి టర్మ్ కూడా ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ లా ఉంది. సో నేను జనరలైజ్డ్ టర్మ్ తీసుకుంటున్నా. ఆల్రెడీ జనరలైజ్డ్ టర్మ్ ఇక్కడ ఇచ్చేసాడు, n లో ఇచ్చాడు, మనం r లో రాసుకుందాం. ఏ రాసుకుందాం? x ప్లస్ 2r మైనస్ 2 రైట్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2r రైట్. ఇప్పుడు r ఈక్వల్స్ టు 1 పెడితే ఫస్ట్ టర్మ్ వచ్చేస్తుంది చూడండి. 1 పెడితే ఇది 0 అయిపోతుంది. ఫస్ట్ x ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. అలానే r ఈక్వల్స్ టు n పెడితే లాస్ట్ టర్మ్ వస్తుంది. అంటే r 1 నుంచి n వరకు వెళ్తుంది. టోటల్ ఎన్ని టర్మ్స్ ఉన్నట్టు? n టర్మ్స్ ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు ఆ ఇచ్చిన సమ్మేషన్ ని నేను sn అని రాసుకుంటా. sn ఈక్వల్స్ టు సిగ్మా r ఇస్ రన్నింగ్ ఫ్రమ్ 1 టు n tr అని రాసుకున్నాం. ఓకే, జనరలైజ్డ్ గా సిగ్మా నోటేషన్ అప్లై చేస్తున్నాను నేను. సో tr అనేది ఏమొచ్చిందిరా? ఎక్స్ ప్లస్ 2r మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2r. లెట్స్ ఫైండ్ ద ఎక్స్పాన్షన్ అప్లై చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 2r ప్లస్ ఎక్స్ ఇంటూ 2r మైనస్ 2. డైరెక్ట్ గా 2r ప్లస్ 2r మైనస్ 2 అంటే 4r మైనస్ 2 ప్లస్ 2r ఇంటూ 2r మైనస్ 2 వచ్చింది. రైట్? సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుందాం నీట్ గా. సో ఇది ఓన్లీ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సమ్ చూస్తున్నాను. రైట్? సో r ఈస్ రన్నింగ్ ఫ్రమ్ 1 టు n. ఎక్స్ స్క్వేర్ ఇది ఓకే, మనకి ఏమొస్తుంది? 2 కామన్ తీసేస్తే 2x ఇంటూ 2r మైనస్ 1 ప్లస్ ఇక్కడ 2 కామన్ తీసేస్తే దీంట్లో 2 కామన్ తీసేస్తే 4 బయటకు వస్తుంది. r ఇంటూ r మైనస్ 1. ఓకేనా? ఇలా రాసుకుందాం. ఇప్పుడు నార్మల్ సిగ్మాని డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఆర్ ఇస్ రన్నింగ్ ఫ్రమ్ 1 టు n ప్లస్ 2x బయటకు తీసుకొచ్చేయచ్చు. బికాస్ సిగ్మా ఈజ్ డిపెండెంట్ ఆన్ ఆర్, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ కదా. అంటే సిగ్మా అనేది ఆర్ మీద డిపెండ్ అవుతుంది, ఎక్స్ మీద కాదు కదా. ప్లస్ 4 కూడా కామన్ తీసేద్దాం. సో నీట్ గా దీన్ని ఇలా రాసుకుందాం. ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ కింద రాసుకోవచ్చు 1 టు n. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ టర్మ్ చూద్దాం. సో సిగ్మా ఆఫ్ ఎక్స్ స్క్వేర్, సిగ్మా ఇక్కడ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ సిగ్మా కదమ్మా. సో ఇండిపెండెంట్ ఆఫ్ సిగ్మా అంటే ఇప్పుడు ఆర్ ఈక్వస్ 1 పెడితే ఈ టర్మ్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఆర్ ఈక్వస్ 2 పెట్టినా కూడా ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అలానే ఆర్ ఈక్వస్ n పెట్టినా కూడా ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే ఎన్ని ఎక్స్ స్క్వేర్లు వస్తాయి? ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని ఎక్స్ స్క్వేర్లు వస్తాయి. సో ఫైనల్ గా అది ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ n ఎక్స్ స్క్వేర్లు ఉంటాయి. రైట్? ఇప్పుడు 2x ఇంటూ ఇక్కడ ఏమవుతుంది? సిగ్మా అప్లై చేద్దాం. సో 2 ఇంటూ సిగ్మా ఆర్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 టు n మైనస్ సిగ్మా 1, ఇంకా సిగ్మాని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసాం. రైట్? ప్లస్ 4 ఇంటూ సిగ్మా ఆర్ స్క్వేర్ మైనస్ సిగ్మా ఆర్ రాసుకుందాం. రైట్? అయితే ఇక్కడ మనకి నీట్ గా ఎన్ఎక్స్ స్క్వేర్ సిగ్మా ఆర్ స్క్వేర్ ఫార్ములాస్ ఆల్రెడీ తెలుసుగా మనకి. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. సిగ్మా ఆర్ అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ 2 ఇంటూ n ప్లస్ 1 బై 2. రైట్? మైనస్ ఇక్కడ కూడా కాన్స్టెంట్ ఉంది. సిగ్మా ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ 1 ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ సిగ్మా కాబట్టి ఎన్ని 1లు వస్తాయి? n 1s వస్తాయి కాబట్టి n రాసుకోవాలి. ప్లస్ 4 ఇంటూ ఇక్కడ సిగ్మా ఆర్ స్క్వేర్ అంటే n ఇంటూ n ప్లస్ 1 బై n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. రైట్? మైనస్ n ఇంటూ n ప్లస్ 1 బై 2. ఓకే, సో ఇది ఇంకా నీట్ గా సింప్లిఫై చేయండి. ఎన్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2x ఇంటూ ఇక్కడ మనకి n స్క్వేర్ ప్లస్ n మైనస్ n వస్తుంది. n క్యాన్సిల్ అయిపోతే n స్క్వేర్ వస్తుంది. ప్లస్ ఇక్కడ n ఇంటూ n ప్లస్ 1 ఇక్కడ ఉంది బై 2 కూడా ఉంది. సో n ఇంటూ n ప్లస్ 1 బై 2ని కామన్ తీసేద్దాం. ఇంకేం మిగులుతుంది? 2n ప్లస్ 1 బై 3 మైనస్ 1 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2n ప్లస్ 1 మైనస్ 3 అంటే 2n మైనస్ 2 బై 3. 2 కామన్ తీసేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది 2. సో నీకు ఫైనల్ గా వచ్చేసరికి nx స్క్వేర్ ప్లస్ 2n స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 4n ఇంటూ n ప్లస్ 1 ఒకటి ఉంది, ఇక్కడ n మైనస్ 1 ఉంది, అంటే n స్క్వేర్ మైనస్ 1.
ఓకే, ఇది దేనికి ఈక్వల్ అని ఇచ్చాడు? ఇప్పుడు ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే 8n/3కి ఈక్వల్ అని ఇచ్చాడు. సో దిస్ ఈస్ 8n/3. సో ఇప్పుడు అన్నిట్లోనూ n కామన్ ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది, అండ్ ఇందులో కూడా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసాం. ఎక్స్ స్క్వేర్, అఫ్ కోర్స్ n జీరో అయ్యే ఛాన్స్ లేదు, పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి 2nx ప్లస్ 4 into n² - 1, ఇది ఇటు సైడ్ పట్టుకుపోతుంది, -8/3 ఈక్వల్స్ టు 0, రైట్? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2nx, ఇంకా దీనికి ఇక్కడ ఒక 3 కూడా ఉంది కదా, వి మిస్డ్ అవుట్ 3, ఎందుకంటే ఇక్కడ మనకి n-1/3 వస్తుంది కదా, ఇక్కడ ఒక 3 ఉంటుంది. సో 4n/3. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 4/3 కామన్ తీసేద్దాం. తీసేస్తే నీకు n² - 1 - 2 ఈక్వల్స్ టు 0 వస్తుంది. సో బేసికల్లీ ఇది n² - 3 అవుతుంది. సో ఫైనల్ ఈక్వేషన్ ఇస్ x² ప్లస్ 2nx ప్లస్ 4/3 ఇంటూ n² - 3 ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ కి రూట్స్ ఆల్ఫా బీటా అనుకుంటే అవి రెండు కన్సిక్యూటివ్ ఈవెన్ ఇంటీజర్స్ అన్నాడు. ఓకే, సో రెండు కన్సిక్యూటివ్ ఈవెన్ ఇంటీజర్స్, నువ్వు ఏ రెండు కన్సిక్యూటివ్ ఈవెన్ ఇంటీజర్స్ తీసుకున్నా వాటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 2 కదా ఉండేది. సో వాట్ ఐ విల్ డూ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ ని 2 అని అప్లై చేస్తా. డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ 2 అని తీసుకుంటే డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ కి ఫార్ములా ఏంటమ్మా? మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ డి బై ఏ, మోడ్ ఏ. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, రూట్ డి బై మోడ్ ఏ, రైట్? సో ఇక్కడ మనం అప్లై చేస్తే డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ అప్లై చేస్తే, సో స్క్వేర్ చేసేద్దాం డైరెక్ట్ గా. మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా స్క్వేర్ అంటే 4, రైట్? సో డి డిస్క్రిమినెంట్ అంటే ఏంటి వస్తుంది? b² - 4ac అంటే 4n² - 4 into 1 into 4/3 into n² - 3 బై a² అంతా 1, రైట్? సో ఇక్కడ నీట్ గా 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 3 ఉంది కదా, ఎల్సిఎం తీసుకుంటే 3 పక్కకి వెళ్తుంది, 3n² - 4n² ప్లస్ 12, రైట్? సో ఇక్కడ 3n² - n², ఇది పక్క తీసుకెళ్ళిపోతే 9, ఆ n² ఈక్వల్స్ టు 9 వస్తుంది. సో n ఈక్వల్స్ టు +or -3. అయితే మనకి ఇందులో ఏ వాల్యూ తీసుకోవాలి? మనం +3 తీసుకోవాలి, పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి. సో n is 3. సో ద ఆన్సర్ is 3.